चरणार्चित भक्त रक्षे श्रीलक्ष्मी भक्त वरदे। అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. కృష్ణయ్యకి వచ్చి తులసి దళాలు అయితే తక్కువైనాయి. నేను అనుకుంటాను ధనుర్మాసం అంతా తులసి దళం ఒక్కటన్నా కృష్ణయ్య నీ పూజకు నువ్వే చెట్లు కాపించుకోవయ్యా అని అనుకుంటాను. లక్ష్మీ పాదాలకు చూపించి స్వామివారి పాదాల దగ్గర సమర్పిస్తాను. ప్రతిరోజు అంతే, లక్ష్మీనారాయణుడికి కానీ అంతే. ఆ విధంగా సమర్పించుకుంటా. మనకు ధనుర్మాసం వచ్చేసి ఇంకా ఒక 15 రోజులు ఉంది. 3వ తారీఖు ఇప్పుడు పున్నము, ఇంకొక 15 రోజులు భోగి రోజుకు ధనుర్మాసము. గోదాదేవి రంగనాయకుల స్వామి కళ్యాణం జరుపుకొని గోదాదేవి రంగనాయకుల స్వామిలో ఐక్యమైపోతుంది కృష్ణయ్యలో. కాబట్టి ఆ రోజు దాకా గోదాదేవికి కృష్ణయ్యకు తులసి దళాలు ఉండాలనేసి అనుకుంటాను. చిన్ని కన్నయ్య చూడు, మన చిన్ని కన్నయ్య మనీ ప్లాంట్ చెట్టు కింద ఉంటేనా బృందావనంలో ఉన్నట్ల ఆ విధంగా కనిపిస్తుంది. ఎంత బాగా కనిపిస్తున్నాడో చిన్ని కన్నయ్య. ఇంకా చిలుకలుగానంతే ఆ తల్లికి చాలా ప్రీతికరం అంట గోదాదేవికి. అందుకు చిలుకలు పెట్టుకోవడం వల్ల కానీ ఇంకా కృష్ణయ్యతో 2-3 మాటలు మాట్లాడదామన్నా కానీ టైం ఉండదు. ఉదయాన్నే ఇంకా ఎన్నో చేస్తాం కానీ ఉదయం తర్వాత కానీ మళ్ళీ పనులు చేస్తాం కానీ మనము వంట పనులన్నా టిఫిన్ పనులన్నా అన్నీ ఉదయాన్నే చేస్తాం కదా. కాబట్టి వీడియో ఉదయమే హడావిడిగా ఉంటాము. ఆ హడావిడిలోనే వీడియో తీయాలంటేనే అన్నీ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ గోమాత వచ్చి కొత్త గోమాత. అరటిపండు అట్లే పెట్టినా తినలేదు, ఒలిసి పెట్టినాను. మా వారు పెట్టు అంటే పెడితేనా అసలు కొమ్ములు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో వాటికి దూరంగా నిలుచుకొని పెట్టినాను. మన పారిజాత చెట్టు కింద వచ్చి నిలుచుకుంది. అంటే పోతా ఉంటుంది కానీ మన ఇంటి దగ్గర ఎప్పుడూ ఆగలేదు. ఈరోజు ఆగింది అనేసి పెడదామని చూస్తేనా తినలేదు. ఇంక సర్లే మన గోమాత మామూలు గోమాత వస్తుంది తినేసిపోతుందిలే అనేసి ఇంక పక్కకు పెట్టేసినాను. ఆ విధంగా ఇంకా తర్వాత ఆ ముగ్గు సగం వేసినాక ఆ గోమాత వచ్చింది. తర్వాత ఇంక ఈ ముగ్గు కంప్లీట్ చేసేసుకొని ఇంక ఇంట్లోకి పోయేసి ఇంక ఇంట్లో పనులన్నీ ఒక్కొక్కటి చూసుకోవాలి కదా. ఇదైతేనా తెల్లవారుజామునేలేండి. ఈ వీడియో తీసిండేది నేను శుక్రవారం రోజు, ఇంకా కొంచెం ఉంది శుక్రవారం రోజు తీసింది. ఇంక ఎక్కువ అయిపోతుందని పెట్టలేదు. ఒక చిన్న లైక్ ఇవ్వండి, వీడియో చూస్తున్నారు. చిన్న లైక్ ఇస్తే ఇంకా కొంతమంది చూస్తారు నా వీడియోలు. తర్వాత వచ్చేసి ఇవన్నీ మీకు అంతో ఇంత నచ్చితేనే లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా కొంతమంది చూస్తారనేసి. అదిగాక మనకు కొత్త సబ్స్క్రైబర్స్ కానీ వచ్చినారు. కొత్త సబ్స్క్రైబర్స్కి వచ్చేసి అమ్మ అవ్వ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. తర్వాత వచ్చేసేసి ఇంకా ఇవన్నీ ఇంకా తెల్లవారుజామున పనులు తెల్లవారుజామున ఎక్కడొక్కడ సర్దుకొని చెత్తలు నొక్కొని పెట్టుకొని వాష్రూమ్ వెళ్ళి యోగా చేసుకొని పైన పనులన్నీ అవన్నీ చూసుకొని కిందికి వస్తాను. కింద కానీ వీడియో తీయాలంటేనా మనకు టిఫిన్, వంట, ఇంటి పనులు, ఒంటి పనులు అన్ని పనులు తెల్లవారుజామునే. ఇంకేదో చిన్న చిన్న పనులు పగులంతా చేస్తూ ఉంటాం కదా, అప్పుడు వీడియో తీసేకి ఏమి ఉండదు. చిన్న చిన్నవి ఇంకెక్కడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఇవి ఉంటాయి అంతే. అప్పుడు ఇంకా ఒక పక్క టైం అవుతా ఉంటుంది. ఎవరైనా అంతే, వీడియో యూట్యూబర్స్ అందరికీ అదే వర్తిస్తుందని అనుకుంటా నేను. ఎందుకంటేనా డ్రెస్సు నీట్గా ఉండాల, మనము చేసేది రెసిపీ అన్నీ పెట్టుకోవాలా, వీడియో సెట్ చేసుకోవాలా, ఆ విధంగా ఉంటుంది కదా. ఎవరైనా కానీ నేను అంతే, మీరైనా అంతే. ఇంకా అన్నీ సెట్ చేసుకొని ఈ విధంగా చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది వీడియో తీసేటప్పుడు ఒక్కటి. ఇంకా తెల్లవారుజామునే పనులు అయితేనే తెల్లవారుజామునే చాలా పనులు అయిపోయేది. నాకైతేనే ఈ పనులన్నీ 9 లోపలే అయిపోవాలా. అంటే ఈ గోడలు తుడిసేది ఆ పనులు కాదులేండి. ఈ పన్ను వచ్చేసి సాయంత్రం 4 గంటల దగ్గర చేసినాను. సాయంత్రం 4 గంటలు అంటే 4-4:30 ఉంటుందిలేండి. టైం అయితే అంత చూడలేదు నేను ఆ రోజు. ఇంకా ఈ ఫ్రిడ్జ్ పైన వచ్చేసేసి ఈ టబ్బు పెడతాను. టబ్బు పైన స్టాండ్ పెడతాను.
సామాన్లు కడిగినవన్నీ గిన్నెలన్నీ ఆ టబ్బులోకి నీళ్ళన్నీ కారితే మరి షింకులేకులో పోస్తాను. ఇంకా టీ సామాన్లు ఇసుక ఎంచుకున్నాను, ఇసుక కాపడం పెట్టుకోండేటివి అవి. ఇంకొచ్చేసి ఇవి పచ్చిమిర్చి వచ్చేసేసి కడిగేసినాను. ఎందుకంటేనా మజ్జిగ మిరపకాయలు వేద్దామనేసి నైటే కడిగి పెట్టేసినాను. బాగా ఆరిపోతాయి అనేసి, ఏమన్నా కుళ్ళినవి ఉన్నా పక్కకు తీసేయచ్చు ఉదయాన్నే అనేసి వేసిన. ఇంకా పాలు కానీ కాంచల్లా, పాలు కాంచుకోవాలా. ఇంకా తర్వాత చిన్న చిన్న పనులు, నైట్కి టిఫిన్ ఉంటుంది. ఇది వచ్చేసి ఉదయాన్నే తీసినాను. ఉదయాన్నే వచ్చేసేసి మామిడాకు ముక్కోటి ఏకాదశి రోజు ఒక మామిడి కొమ్మ గడపలో పెట్టింటి చూడండి, అది కషాయం చేసుకుంటాను. 1.5 గ్లాస్ నీళ్ళు పోసేసినాను. 1 గ్లాస్ అయ్యేదాకా మరిగిచ్చేసి వడేసుకొని తాగేది. మనకు లేడీస్కి ఏమన్నా గర్భంలో ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ తొలుగుతాయి. నాకు ఇట్లా మామిడాకులు దొరికినప్పుడు నేను వేస్ట్ చేసుకోను, పడేయను. ఈ విధంగా దేవునికి సమర్పించినాక ఈ విధంగా ఉడికించుకుంటాను. ఇది వచ్చేసి మెంతాకు, నేతాకు అంటారు, కొంతమంది మలక్కూర అంటారు, ఎర్ర మలక్కూర అంటారు. మేము వచ్చేసి నేతాకు అంటాము. ఇంకా అది మెంతాకు. ఇది వచ్చేసి నేతాకు వచ్చేసి 3 కట్టలు, మెంతాకు 3 కట్టలు తెచ్చినాడు. ఇంకా నేతాకు 3 కట్టలు, మెంతాకు 1 కట్ట వేసేసి తాలింపు చేసినాను. ఎంతో బాగుంటుంది. మీకు ఈరోజు వచ్చేసి 3 రకాలు చూపిస్తా చూడండి. ఫస్ట్ వచ్చేసి నేతాకంతా కట్ చేసేసుకొని బాగా నీళ్ళల్లో బాగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఈ మిక్సీ జార్లో వచ్చేసి పచ్చి కొబ్బరి, వెల్లుల్లి మిక్సీ పట్టుకున్నాను. ఇవన్నీ ఇంకా శుభ్రం చేసేసుకొని నేతాకంతా ఒక దాంట్లో పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించేసేసి కడాయి పెట్టేసి ఆయిలు, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఆనియన్స్, ఎండుమిరపకాయలు వేసి కొంచెం రెడ్ అండ్ బ్రౌన్ బాగా మెత్తపడేదాకా అయినాక తర్వాత నేతాకు 3 కట్టలు నేతాకు, 1 కట్ట మెంతాకు వేసిన. ఇంకా 1 కట్టగానే వేసుకోవచ్చు, 2 కట్టలు మెంతాకు కానీ వేసుకోవచ్చు. ఎందుకంటే నాకు పప్పుకి ఇంకా తక్కువ వస్తుంది. 2 కట్టలు పప్పు చేసేసి ఇంక ఇది వచ్చేసి 1 కట్ట దీంట్లోకి వేద్దామనేసి వేసినాను. ఇంకా కొంచెం మగ్గుతానే కొంచెం పసుపు ఇంకా సాల్ట్ వేసేసేది. సాల్ట్ అనేది నేతాకు కానీ ఏ ఆకుకూర అన్నా కానీ వేపుళ్ళు చేసేటప్పుడు కొంచెం తక్కువ వేసుకోండి. ఆల్రెడీ ఆకుకూర అనేది కొంచెం సాల్ట్గా ఉంటుంది, ఉప్పుగా ఉంటుంది. అందువల్ల మనం సాల్ట్ అనేది చాలా తక్కువగా వేసుకోవాలి. ఏ ఆకుకూర తాలింపు చేసినా కానీ కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోండి. ఇంకా సాల్టు, పసుపు ఇవన్నీ వేసేసినాం కదా. కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇంకా కారమును, ఇంకా మనం వేయాల్సింది కారము, ఇంకా మిక్సీ జార్లో మనము ఆడించుకున్నాం కదా పచ్చి కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు ఆడించుకున్నాను, అది వేసేసి బాగా మగ్గిచ్చేసేది. ఇంకా అంతే. ఇంకా కొత్తిమీర వేసేసినాను. కొత్తిమీర కానీ నా చెయ్యి గుప్పడంతా ఇప్పుడు నేను వేస్తానని అంత కొత్తిమీర వేసినాను. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. 3 రకాల ఆకుకూరలతో ఎంతో మనము మెంతాకు సపరేట్ చేసుకుంటాము, కొత్తిమీర వేపుడు చేసుకోము. ఈ విధంగా చేసుకొని చూడండి, 3 కలుపుకొని బాగా రుచికరంగా ఉంటుంది చూడండి. ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. కానీ ఆకుకూరలు అనేది మంచిది ఆరోగ్యానికి, కానీ తినండి. ఆ అనుకూలం దొరికినప్పుడల్లా మనం ఆకుకూరలు తినడం వల్ల మనకు ఆరోగ్యానికి మంచిది. దీన్ని వచ్చేసి చాలామంది తాలింపులు అయితే తినరు ఆకుకూరలు. చిన్న కట్ చేసుకొని చపాతి పిండిలో కలుపుకోండి, దోశ పైన వేసుకోండి, ఆ విధంగా కానీ చేసుకోవచ్చు చూడండి. ఇంకా బాగా వేగిన తర్వాత స్టవ్ కట్టేసినాను. ఇది వచ్చేసి జొన్నపిండి, జొన్న రొట్టెను తాలింపు చేస్తాను. ఇలాంటి ఇనప కడాయిల్లో చేసినప్పుడు ఎప్పుడే కానీ కర్రీ కానీ తాలింపు కానీ తయారైపోతానే గిన్నెల్లోకి స్టవ్ కట్టేస్తానే గిన్నెలోకి తీసేసేయండి. అట్లే పెట్టేసినారంటేనా ఇనుము కదా, ఐరన్ కాబట్టి అదంతా రిలీజ్ అవుతుంది. కాబట్టి మనము గిన్నెల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి జొన్న రొట్టె తాలింపు తయారైపోయింది. అందులోనే వచ్చేసి వంకాయలు, పచ్చిమిర్చి, టమోటాలు కోసి నాకు తెచ్చిచ్చింది. అంటే వంకాయలు నీళ్ళల్లో కోసేసింది, టమోటాలు కానీ పక్కన కట్ చేసుకొని పచ్చిమిర్చి ఇడిపించుకొని వచ్చి పచ్చడి చేయమనింది. సరే పప్పుకు ఆల్రెడీ ఉడికేస్తుంది, ఆయన క్యారీ కట్టాలి కదా.
అనేసి పప్పుకు పెట్టేసిన. ఇంక సరేలే ఇంకేం చేసేదేం లేదనేసి పచ్చడిగాని చేసినాను. అది రోటి పచ్చడి చేయమనింది. ఫస్ట్ స్టవ్ వెలిగించి పచ్చిమిర్చి వేయించేసిన, తర్వాత వంకాయ వేయించేసిన, టమోటా, చింతపండు, పసుపు వేసేసి బాగా వేయించేసినాను. రోట్లో వచ్చేసేసి వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, రాళ్ళుప్పు వేసేసి నూరినాను. మళ్ళీ పచ్చిమిర్చి వేసి నూరేసి వంకాయ, టమోటా, చింతపండు నూరేసి ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని అవి వేసేసి అట్లా అనేసినాను. కొత్తిమీర అంతా అనేసుకొని మాకు పక్కన తీసుకొని కొంచెం బెల్లం వేసేసి అవ్వకు నూరేసినాను. అవ్వకు ఏ పచ్చళ్ళకైనా కానీ బెల్లం వేసి నూరల్లా. మేమైతేనే అంత తింటాం కానీ అంత ఎక్కువ తినము. ఇంతే వంకాయ రోటి పచ్చడి. మీకు కావాలంటే పోపు పెట్టుకోండి, టేస్టీగా ఉంటుంది. మేమైతే పోపు కానీ పెట్టుకోను. ఇది వచ్చేసి మజ్జిగ మిరపకాయలు అంటారు. అది ఏ విధంగా అంటే ఇప్పుడు నేను వచ్చేసి సూది మనం బట్టలు కుడతాం చూడండి, లావు సూది పూలహారాలు కుట్టేది అది. దాన్ని తీసుకొని ఈ విధంగా లైన్ పెట్టుకున్నాను. ఈ విధంగా ఘాటులాగా వేసుకునేది, చక్కగా పొడువుగా వేసుకునేది. మనం నైట్ పచ్చిమిర్చి కడిగి ఆరబెట్టింటి చూడండి, ఆ పచ్చిమిర్చి కడిగేసి వెంటనే అయినా వేసుకోవచ్చు. నేను వచ్చేసి టైం ఉంటే కడిగి పెట్టినాను అంతే. మజ్జిగ తీసుకొని బాగా మజ్జిగ చిలికే కవ్వంతో చిలికేసుకొని, లేదనుకో గెరెటితో అయినా బాగా చిలికేసుకొని దాంట్లోకి వచ్చేసి 2 నిమ్మకాయలు తీసుకున్న, 3 చెక్కలు, ఇప్పుడు మనం కట్ చేస్తే 4 చెక్కలు వస్తాయి కదా, 3 చెక్కలు నిమ్మరసము పిండేసినాను. ఈ విధంగా ఇప్పుడు నేను పిండుతానని ఆ విధంగా పిండేసినాను. ఎందుకంటేనా పచ్చిమిర్చి కారం ఉంటేనా పూర్తి కారం వెళ్ళిపోతాయి. నిమ్మరసం పిండడం వల్ల బాగా రుచికరంగా ఉంటాయి. ఇవి మజ్జిగ మిరపకాయలు అంటారు, ఊర మిరపకాయలు అంటారు. ఇంకా ఈ మజ్జిగలోకి వచ్చేసి రాళ్ళుప్పు వేసేసి ఇంక ఇవన్నీ మనము ఘాటు పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి వేసేసేసి 24 గంటలు ఫస్ట్ రోజు నానబెట్టాల. ఇంకా ఉదయాన్నే లేస్తానే ఒక బక్కలది గిన్నె ఉంటుంది చూడండి, ఆ గిన్నెలోకి వడేసేది. అవన్నీ ఇంక ఎండలో పెట్టేది. సాయంత్రం అయితేనే మరీ తెచ్చి మజ్జిగలోకి వేసేది. అట్లా 2-3 రోజులు వేసేసుకొని 2 రోజులు కానీ 3 రోజులు కానీ మనకు కారం లేదు అని కొంచెం తింటానే మనకు అర్థమవుతుంది, తెల్లగా అవుతాయి. అవి ఆరిన తర్వాత నేను చూపిస్తాను, రేపటో మన్నాడు వీడియోలోనూ చూపిస్తాను అది ఏ విధంగా ఆరేది. నేను తీసేదాకా ఈ వీడియో తీసినాను, ఇంకా తీసి ఆరబెట్టుకున్నాను. అది ఏ విధంగా అనేది రేపటి వీడియోలో చూపిస్తాను. ఇంకో ఈ విధంగా అన్ని మజ్జిగ పెట్టినాను. ఉదయాన్నే ఆ రోజు ఉదయాన్నే ఒక్కరోజు ఉదయాన్నే గీసి దాంట్లో పెట్టేసిన, మరుసటి రోజు ఇంకో ఈ విధంగా ఉన్నాయి. అప్పుడు వచ్చేసి ఇంకో ఈ విధంగా అన్నీ తీసేసేసి ఆ మజ్జిగ అంతా కారిపోయినాక ఒక ప్లేట్లో వేసుకొని ఇంకా ఆరబెట్టుకునేది. అప్పుడు స్నాక్స్ అంటేనా ఇలాంటివే. ఇప్పుడు వచ్చేసి రకరకాల స్నాక్స్ తింటాంటిమి. అప్పుడు మన పెద్దలు వచ్చేసి ఈ విధంగా చేసుకొని తింటారు. మజ్జిగ మిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. ఎండల కాలం పెడితేనే మళ్ళీ ఎండల కాలం దాకా ఉంటాయంట. కానీ ఎప్పుడన్నా ఒకరోజు నేను మనకేమో ఎప్పుడైనా పెట్టుకోవచ్చులే అనేసి నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు పెడతాను. ఈ విధంగా పెట్టుకోవచ్చు చూడండి, బాగా రుచికరంగా ఉంటాయి. నోరు బాగాలేనప్పుడు అట్లా నూనెలో అట్లా గోలించుకొని అట్లా తినేయచ్చు. బాగా టేస్టీగా ఉంటాయి చూడండి మజ్జిగ మిరపకాయలు. ఈజీగానే మన ఇంట్లోనే మనమే తయారు చేసుకోవచ్చు. మరొక వీడియోలో కలుద్దాం.